డౌన్ ట్రెండ్ మార్కెట్లో వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ను ఐడెంటిఫై చేయాలంటే మనం ఏం చేయాలంటే ఏంటిది ఫాలో అవుతున్న క్యాండిల్ అంటే క్లోజింగ్ బేసిస్లో లోయర్ లోస్ను ఫామ్ చేయాలి. చిట్ట చివరికి ఉన్న హైని మరియు లోని మనం ఇక్కడ మార్క్ ఆన్ చేసుకుంటాం. అయితే మనం ఎక్కడ ఇన్వాలిడ్ ఫుల్ బ్యాక్ని ఐడెంటిఫై చేస్తాం, ఎట్లా మిస్టేక్ చేస్తాం అనే విషయాన్ని చూడాలి. ఎప్పుడైతే వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ కావాలంటే ఏంటది చిట్ట చివరి యొక్క క్యాండిల్ యొక్క హైని మార్కెట్ అనేది క్రాస్ చేయాలి. కొన్ని సందర్భాల్లో క్రాస్ చేయకుండా ఏం చేస్తుందంటే ఈ చిట్ట చివరి క్యాండిల్ యొక్క హై టు లోనే మార్కెట్ ఏం చేస్తుంది, ఒక ఇంటర్నల్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఆ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేస్తే ఇక్కడ వ్యాలిడ్ ఫుల్ బ్యాక్గా మనం ఏం చేస్తాం, ఐడెంటిఫికేషన్ అనేది చేస్తాం. ఇది ఇన్వాలిడ్ ఫుల్ బ్యాక్. ఒకవేళ ఇది వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ కావాలంటే ఏం చేయాలి, హైని చిట్ట చివరిగా ఉన్న క్యాండిల్ యొక్క హైని షిఫ్ట్ చేసి క్యాండిల్ కనుక క్లోజ్ అయినట్లయితే మనం దాన్ని వ్యాలిడ్ అంటాం. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే ఒక ఇన్సైడ్ క్యాండిల్లో ఫామ్ అయ్యే స్వింగ్ హైస్ని స్వింగ్ లోస్ని మనం కన్సిడర్ అనేది చేయము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్